అలా మధ్యలో రికార్డింగ్ స్టోరేజ్ ఉండదు మరి. యోబు గ్రంథం 42వ అధ్యాయంలోంచి మనం దేవుని వాక్యాన్ని విందాం. 41వ అధ్యాయంలో నిన్నటి దినం మనం ముఖ్యమైన సంగతిగా 10వ వచనాన్ని గమనించాం. నా ఎదుట నిలవగలవాడెవడు అనే సంగతి. మరి ఆయన పరిశుద్ధ స్థలంలో నిలబడటం గురించి 41వ అధ్యాయంలో చెప్పబడింది. వెంటనే 42వ అధ్యాయంలో యోబులో కలిగిన పశ్చాత్తాపం, యోబులో కలిగిన మారు మనసు, అలాగే యోబు పట్ల ప్రభు చూపించిన కృప, ఆశీర్వాదం అనేది మనం 42లో చూస్తున్నాం. ఈరోజు చాలా మందిలో మార్పు ఎందుకు రావట్లేదంటే కారణం 41వ అధ్యాయంలో వ్రాయబడిన సంగతి ఏంటంటే ఆయన సన్నిధిలో మనం నిలబడి ఉన్నాం అనే ఆలోచన వారికి కలగకపోవటమే. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో ఆయన సృష్టి మనం ఆలోచిస్తున్నప్పుడు 41వ అధ్యాయంలో చెప్పిన ఆయన సృష్టి లేదా ఆయన సృజించిన మకరం 33లో దాని వంటిది ఏదీ లేదన్నాడు. అటువంటి గొప్ప మకరమును లేదా గొప్ప సృష్టిని కలిగించిన దేవుని సన్నిధిలో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును బట్టి మనం నిలబడి ఉన్నాం అనే సంగతి మనం ఎప్పుడైతే గ్రహిస్తామో లేదా ఎప్పుడైతే ఆ వెలుగులో నడుస్తామో అప్పుడే మనలో పశ్చాత్తాపం అనేది వస్తుంది. అప్పుడే మనలో మారు మనసు వస్తుంది. అప్పుడే మనలో ఆశీర్వాదం కూడా ఉంటుంది. కానీ అంతవరకు కూడా మనం పశ్చాత్తాప పడలేము, మనం మారు మనసు పొందలేము, మనం దైవాశీర్వాదాన్ని కూడా అనుభవించలేము. ఈరోజు మారు మనసు విషయమైన సువార్త ఏదైతే మనం ప్రకటించాలో ఆ సువార్త మారు మనసు పొందండి అనే పదం ద్వారా జరగదు. అది కేవలము యేసుక్రీస్తు యొక్క మహిమను మనం సువార్తలో పొందుతున్నాము అనే ఒక అద్భుతమైన అంశం ద్వారానే కలుగుతుంది. పేతురు మారు మనసు పొందండి అని ప్రకటించాడు, కానీ దానిని చాలా మంది మారు మనసు పొందండి అని ప్రకటిస్తే జరిగే మారు మనసు అనుకుంటున్నారు, కానీ కాదు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38లో మీరు మారు మనసు పొందండి అని పేతురు ప్రకటించాడు. అంటే పేతురు మారు మనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించాడు. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో 4వ వచనంలో మారు మనసు విషయమైన బాప్తిస్మం అని దీనికి పేరు. మారు మనసు విషయమైన బాప్తిస్మం పౌలు ప్రకటించలేదు అనేవాడు ఎవడంటే పౌలు వాడుగా, కేఫా వాడుగా సంఘాన్ని విభజిస్తున్నవాడు. అంటే పౌలు మారు మనసు బోధించలేదు. మారు మనసు యూదులకే గాని అన్యజనులకు అవసరం లేదు. మారు మనసు అనేది కూడా ఒక స్వనీతే. కానీ పౌలు కృపావాక్యం చెప్పాడు కాబట్టి మారు మనసు చెప్పలేదనే దుర్బోధ పౌలు వారుగా, కేఫా వారుగా సంఘాలను విభజించేవారు చేయబడుతున్న దుర్బోధ. మనం కొన్ని దినాలుగా రాజమండ్రి బైబిల్ క్లాసులో ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు, ముఖ్యంగా ఫిలదెల్ఫియా సంఘానికి రాసిన సంగతులు మనం ధ్యానం చేస్తున్నప్పుడు అన్యజనులకు, యూదులకు ఒకటే సువార్త, రక్షణ సువార్త, రాజ్య సువార్త ఒకటే. రాబో యుగాలన్నిటిలో కూడా విశ్వాసం ద్వారానే రక్షణ అనే సిద్ధాంతం ఎందుకు ఉంటది? యేసుక్రీస్తుకే యుగయుగాలకు మహిమ ఎందుకు కలుగుతుంది అనే సంగతులను మనం ధ్యానం చేస్తున్నాం. అందుచేత మారు మనసు విషయమైన బాప్తిస్మాన్ని పేతురే చెప్పలేదు, మారు మనసును గూర్చి పౌలు కూడా చెప్పాడు. అంటే కృప అంటే మారు మనసు ఉండదు అనుకోవద్దు. ఎందుకంటే కృప అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అయి ఉన్నాడు. ఆయన మన పాపముల నిమిత్తం తను తానే బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5:2లో చూస్తాం. అంటే పాపము యొక్క తీవ్రతను లేదా పాపము యొక్క సీరియస్నెస్ ని కృప మాత్రమే అనుభవించింది.
మీరు చూడండి, ఉదయకాలం మనం చదివిన వాక్యంలో యోబు ముగ్గురు స్నేహితుల గురించి, యోబు దేవునికి బలి అర్పిస్తే యోబు పక్షంగా దేవుడు ఆ ముగ్గురిని అంగీకరించాడు. అక్కడ యోబు తను తాను బలిగా అర్పణగా అప్పగించుకోలేదు. కానీ మనలందరినీ దేవుని చేత అంగీకరించబడటానికి యేసుక్రీస్తే మరణించాడు. యేసుక్రీస్తు మరణించాడంటే ఆ పాపము యొక్క తీవ్రత, లేదా ఆ పాపము యొక్క బరువు, లేదా ఆ పాపము యొక్క సీరియస్నెస్ యేసుక్రీస్తు ప్రభువు ఆయన నిజంగా తెలుసుకున్నవాడు, లేదా ఆయన ఎరిగినవాడు. ఈరోజు కృపాసత్య సంపూర్ణుడు పాపం కొరకు మరణిస్తే, పాపం కొరకు ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని లేదా తన ప్రాణాన్ని అర్పిస్తే, ఇప్పుడు కృప అని చెప్పి చాలా మంది మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపం పొందకుండా, గ్రేస్లో ఇవేమి ఉండవని ఒక భ్రమపరిచే బోధలోకి వెళ్ళిపోయారు. కానీ అట్లా ఏం లేదు. కృప అంటే నిజంగా మీరు కృపలో కొనసాగుతున్నట్లయితే, లేదా కృపను మీరు వింటున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు కృప అనే పదాన్ని చూస్తారు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29లో కృప అనే పదాన్ని మీరు అక్కడ చూస్తున్నారు. ఈ కృప అని చెప్పబడిన ఈ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 5వ వచనంలో, నా కుమారుడా ప్రభువు చే శిక్షను తృణీకరించకమని రాయబడింది. కాబట్టి గ్రేస్ లో మాత్రమే సిన్ యొక్క సీరియస్నెస్, పాపం యొక్క తీవ్రత చెప్పబడుతుంది. అది మనల్ని 17వ వచనం హెబ్రీ పత్రిక మారు మనసు వైపు నడిపిస్తుంది. కాబట్టి కొందరిలో మార్పు రాకపోవటానికి గల కారణం ఏంటి? వారు చేస్తున్న వాటి విషయంలో పశ్చాత్తాపం లేకుండా వారు సిగ్గుపడవలసిన వాటిలో అతిశయిస్తున్నారంటే కారణం ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం ప్రకారం మరి వారు దైవ చిత్తానుసారమైన దుఃఖం గుండా ఎందుకు వెళ్ళట్లేదు? 10వ వచనం. వీటన్నిటి గురించి మీరేం కలవరపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, కృపా వాక్యము అనేది, లేదా దేవుని కృపను వినుట అనేది, అది వారితో అన్నిటిని గూర్చి బోధిస్తుంది. వారు ఆ మాట విననప్పుడు వారు ఆ విషయాలను బట్టి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయాల్లో దెబ్బతింటారు. అలాగే వారు ప్రతి విషయంలో కూడా చాలా ఇబ్బందికి వెళ్తారు. ఎందుకంటే తుయితేరా సంఘంతో నేరుగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో తుయితేరా సంఘంతో ఏం చెప్పాడంటే 21లో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది మారు మనసు పొందనొల్లట్లేదు. అందుకని ఏమన్నాడు ఇక్కడ క్రిందకు రాస్తూ ఏమన్నాడంటే, 22 తర్వాత నేను దాన్ని మంచం పట్టిస్తాను అని ఇక్కడ ప్రభువే చెప్పాడు. అందుకని కొంతమంది ఈ సంఘాలు కృపా సంఘాలు కాదు అని అబద్ధం ఆడుతున్నారు. అలా అబద్ధం ఆడటానికి వీలు లేకుండా ప్రభు ఆత్మచేత మీకు జ్ఞానాన్ని ప్రదర్శన, లేదా కృపను ఇవి కృపా సంఘాలే అని చెప్పడానికి వివరాలు ప్రభు కృప చేత జ్ఞాపకం చేశాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఏం చెప్పాడంటే 22లో మారు మనసు పొందకపోతే బహుశ్రమల పాలు చేస్తానంట. మనము మార్పు పొందవలసిన దగ్గర మార్పు చెందకుండా, ఆ తప్పు విషయంలో మనం రిపెంట్ అవ్వకుండా, ఆ తప్పు విషయాన్ని మనం సీరియస్ గా తీసుకోకపోతే మనం బహుశ్రమలు గుండా వెళ్తాం. ఆ థింగ్స్ అనేవి అంత సింపుల్ గా జరగవండి. ఇంతకు ముందున్న నడిపింపు ఉండదు, ఇంతకు ముందున్న కొనసాగింపు ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్పినట్లుగా మీరు ఆలోచన చేయండి. 21వ వచనంలో ఇదిగో నేను దానిని మంచం పట్టిస్తానని చెప్పాడు. మీరు చెప్పండి, ఎవరైనా దేనికి భయపడకపోయినా దేనికి భయపడతారు? చచ్చిపోతానేమోనని విశ్వాసులు కూడా భయపడతారు. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఏం చేస్తారు? ఆటోమేటిక్ గా ఆ తప్పు విషయంలో నేను సరి చేసుకుంటే సెట్ అయిపోతానేమో అనుకుంటారు. కానీ అలా సెట్ అవ్వలేదు. వాళ్ళు దేవుని కృపను వినటం ద్వారానే దాని నుంచి విడుదల పొందగలుగుతారు. ఎందుకంటే ఆరోగ్యం విషయంలో దెబ్బతింటానేమోనని భయపడి మార్పు చెందినట్టుగా నటిస్తే, లేదా మార్పు చెందాలని ప్రయత్నం చేసినా, అప్పుడు భయానికి విడుదల కలిగించే శక్తి ఉందని అర్థం. భయానికి విడుదల కలిగించే శక్తి లేదుగా.
కృపకే విడుదల కలిగించే శక్తి ఉంది. అందుకనే మీకు ఇలా చెప్తాను చూడండి. యాకోబు యాషావుని ఏమని పిలిచాడు? చంపటానికి వచ్చిన యాషావు మారిపోయి యాకోబు మీద పడి హత్తుకున్నప్పుడు యాకోబు యాషావుని ఏమని పిలిచాడంటే ప్రభువా అని పిలిచాడు. మనం కూడా అనారోగ్యాలు రాగానే దేవుడి అనారోగ్యాల ద్వారా ఒకవేళ నన్ను సరిచేయటానికి ఈ పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాడు అన్నప్పుడు మనము ప్రభువా అని చెప్పేది దేనికంటే ఆరోగ్యానికి చెప్తాం. ఆరోగ్యానికి కాదు ప్రభువా అని చెప్పాల్సింది, యేసు ప్రభువుని చెప్పాలి. కాబట్టి ఏదో రోగం వచ్చింది కాబట్టి ఇక నుంచి నేను ఈ తప్పు చేయను, ఇలా ఉండను, నేను కరెక్ట్ గా ఉంటాను అని అనుకుంటే అది నీ వల్ల అయ్యేది కాదు. నువ్వు కరెక్ట్ గా తిరగవలసింది ప్రభు వైపే తిరగాలి. ప్రభు వైపు తిరగటం, యేసుక్రీస్తును ప్రభు అని పిలవటం మారు మనసు. మారు మనసు అంటే పౌలు చెప్పిన అద్భుతమైన వివరణ 26:18 అపోస్తుల కార్యాలు ఏంటంటే దేవుని వైపు తిరగటం, టర్నింగ్ టువర్డ్స్ గ్రేస్ అన్నమాట. మారు మనసు అంటే క్రీస్తునే ప్రభు అని పిలవటం. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలు ఆ సహోదరులు వారు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వారు మార్పు చెందారు అంటానికి సూచన ఏంటంటే వారు యోసేపును ప్రభువా అని పిలిచారు. వారు యోసేపు వైపు తిరిగారు. సేమ్ అలాగే ఈ దినాల్లో కూడా ఒకవేళ దేవుని మాట వినకపోతే థింగ్స్ అనేవి అంత సులువుగా వెళ్ళవు అన్నమాట. అంత నెమ్మదిగా అయితే జరగదు పరిస్థితులు. తిమోతి మొదటి పత్రిక 2:1 చెప్పినట్లుగా నెమ్మదిగా అయితే బ్రతకలే. బహుశ్రమల పాలు చేస్తానన్నాడు, మంచం పట్టిస్తానన్నాడు, మారు మనసు పొందకపోతే అన్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా వీటికి భయపడతాం. సో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మనం ఖచ్చితంగా ఆరోగ్య విషయాలు మనం ఖచ్చితంగా భయపడతాం. కానీ అలా భయపడినా కూడా మనం ప్రభువా అని పిలిచేది వేటిని? ఆరోగ్యాన్ని పిలుస్తాం. ఆరోగ్యాన్ని ప్రభువా అని పిలిస్తే మారు మనసు అవుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఎక్కడ మనము తిరగవలసింది ప్రభు వైపు. ప్రభు వైపు తిరగాలంటే ఏం చేయాలి? వాక్యం వినాలి, కృపను వినాలి. కొలసి 1:6 చెప్పినట్లు కృపను వినాల. ఆ కృపను విన్నప్పుడు మాత్రం మారు మనసు వస్తుంది. లేదంటే మాత్రం మనము నిజమైన పశ్చాత్తాపం చూడండి, మీరు చాలాసార్లు ఒక మనిషి మారిపోయాడు అనే భావనలోకి వస్తారు కదా, కానీ ఆ వ్యక్తి మార్పు చెందలేదనుకోండి, మీకు ఎట్లా ఉంటది? సో ఆ వ్యక్తి నటన చూసి మీకు అసహ్యం కలుగుతుంది. ఆ వ్యక్తి మీద మారినట్టుగా నటించే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను మొన్న కూడా చెప్పాను, అసలు నువ్వు నటించవలసినంత దౌర్భాగ్యం నీకేంటి? అసలు మన స్వాస్థ్యమే జీవించటం కదా, మన ప్రాపర్టీయే జీవించటం. కొలసి 3:3 ప్రకారం పరమందు దాచబడిన జీవం మన స్వాస్థ్యం. పేతురు 1:5. అది మన యొక్క స్వాస్థ్యం అని చెప్పినప్పుడు నువ్వు ఇంత స్వాస్థ్యానికి వారసుడివై ఉండి నటించడం ఎందుకు? ఏదో తగ్గింపు ఉన్నట్టుగా, ఏదో దేవునికి భయపడుతున్న వాడిలాగా, లేకపోతే కొన్నిసార్లు ఏదో బైబిల్ చదువుతున్న వాళ్ళలాగా, ఏదో దేవుని పట్ల చాలా మర్యాద కలిగిన వాడిలాగా, కొన్నిసార్లు అయితే తప్పు చేసినప్పుడు దాని విషయంలో మార్పు చెందిన వాళ్ళలాగా ఇవన్నీ నటించొద్దు. నటిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీ ఆస్తి ఎంత గొప్పదో, నీ ప్రాపర్టీ ఎంత గొప్పదో నువ్వు ఎరిగి కూడా దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నావు. లవోదిక సంఘంతో మాట్లాడుతున్నది అదే. నువ్వు దౌర్భాగ్యుడు అని ఎందుకు అన్నాడు? ఎందుకంటే అది తన యొక్క ఆస్తిని బయట పెట్టుకుంది. ప్రభు అయిన యేసుక్రీస్తే పరలోకములో దాచబడిన మన జీవం అని అదే కొలసి 3:4 చూస్తాం. ఆయనే మన ప్రాపర్టీ. ఇంత స్వాస్థ్యము మనం కలిగిన వారముగా ఉండి ఆయనను అనుభవించలేని వారంగా ఉంటే అంతకంటే దౌర్భాగ్యం ఏముంది? సో ఎంతటి దౌర్భాగ్యాన్ని ఒకవేళ మీరు ఆలోచన చేస్తే ఉదయకాలం మీరు నిజంగా పశ్చాత్తాపడాలి, నిజంగా మారు మనసు పొందాలి. ఆ మారు మనసు ఏదో సంగతులకు భయపడొద్దు. ఈ తప్పు నేను మానేస్తే ప్రభు నన్ను వదిలేస్తాడేమో, ఈ విషయంలో నేను సరైపోతానేమోనని ఆరోగ్యానికి దండం పెట్టొద్దు. ఆరోగ్యానికి దండం పెట్టొద్దు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే 9వ వచనంలో వద్దు సుమి. ఎందుకు వద్దు సుమి? 8వ వచనం
యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. అయిపోయిందా? వదిలే అన్నా, వాయిస్ ఆగిపోయిందా? అవునండి, ఒకసారి ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుందండి. ఓకే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో ఆ దూత ఏం చెప్పాడంటే, వద్దు సుమి, నువ్వు దేవునికే నమస్కారం చేయమని చెప్పాడు. ఈ రోజు కూడా మనము అనారోగ్యాలకు భయపడి, మరి ఇక నుంచి నేను దేవుని మాట వింటాను, ఎందుకంటే నాకు ఏదో జరుగుతుందని భయం వేస్తుంది అనే భయాలతో మనం ఆరోగ్యానికి నమస్కారం చేయదు. ఆరోగ్యం ఏమంటది? వద్దు సుమి, నేను సహా దాసుడని అంటది. ఎందుకంటే ఆరోగ్యము ఇచ్చేది ప్రభువే, స్వస్థత ఇచ్చేది ప్రభువే, సమస్తాన్ని నిర్వహిస్తుంది ప్రభువే. నువ్వు యేసుక్రీస్తు వైపు తిరగాలంటే ప్రకటన గ్రంథంలో మారు మనసు పొందమని తృతీయరతో చెప్పాడు కదా. కానీ ఆ మారు మనసు ఎలా కలిగిద్ది అన్నాడు 29, ప్రకటన గ్రంథం 2:29 అన్నాడు, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. వాక్యం వినటమే. ఏదో ఒక రోజు ఆ వాక్యం ద్వారా ప్రభు నీలో మారు మనసు తీసుకొస్తాడు కదా. మీరు ఒకసారి రాజుల గ్రంథం చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. అది సోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవల్లని నేను ఎంతో కోరుచున్నాను. చాలండి. రోగం బాగోవాలంటే ప్రభు సన్నిధిలో ఉండాలి. మీరు కోరుకోవాల్సిన కోరిక ఏంటంటే, ఈ రోగిని తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో ఉంచండి. నిజంగా మార్పు చెందాలనుకునేవాడు ఎక్కడ ఉండాలనుకుంటాడు? ఆయన సన్నిధిలో ఉండాలనుకుంటాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉండి ఆయన వాక్యం వింటే నాలో ఏదైనా మారు మనసు వస్తుందని ఆశపడతాడు. అందుకనే ఈ చిన్నది ఏం కోరుకుంటుందంటే, నా ఏలినవాడు ఆ ప్రవక్త దగ్గర ఉంటే బాగుంటుంది అనుకుంటుంది. కానీ దుష్టుడు ఏం చేస్తాడు? వీడు ఆయన సన్నిధిలో ఉంటే ఎక్కడ మార్పు చెందుతాడు అని చెప్పి ఆయన సన్నిధికి దూరంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు చూసారా, మార్క్స్ వార్త 5లో ఆ దయ్యం పట్టినవాడు ఆయన సన్నిధిలో స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు అనే మాట మనం 15లో చూస్తాం. కానీ అంతకుముందు ఆ దెయ్యం ఏమంటుంది? నన్ను బాధపరచకము. ఇక్కడున్న ఆ దెయ్యం పట్టిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మా ప్రాంతాలకు రావద్దు అని చెప్తున్నారు. చూడండి, విడిచిపో అని చెప్తున్నారు 17. ఆయన సన్నిధి అంటే అంత భయం అన్నమాట సాతానికి. మనమేమనుకుంటాం? ఆశీష్ హైదరాబాద్ మీటింగ్కి వస్తే ఎంత బాగుంటది అనుకుంటాం. కానీ రానెత్తడాడు, రానిడు. ఎందుకు? వస్తే మారిపోతాడేమో అని. ఇప్పుడు ఆశీష్ అనుకుంటాడు, ఏ అన్నా నేనేమైనా మార్పు లేనోడినా కదా. ఆయన సన్నిధికి వస్తే మారిపోతాడు. మారిపోతే మళ్ళీ పరిస్థితులన్నీ చక్కగా వెళ్ళిపోతాయి. అలా ఎలా కుదురుతుంది? చాలా వెళ్ళకూడదు. అవసరమైతే నువ్వేం చేస్తావు? పరిస్థితులకు దండం పెట్టు, నేనేం ఇబ్బంది పడను. ఆరోగ్యం పాడైపోయింది, ఆరోగ్యానికి దండం పెట్టు, నేనేమనుకోను. కానీ నువ్వు ప్రభుకు మాత్రం దండం పెట్టద్దు. ప్రభుకు మాత్రం నువ్వు నమస్కారం చేయద్దు. ఆ మారు మనసు నీలో రావటానికి వీలే లేదు కదండి. జూమ్ మీటింగ్ మానేశారు, 3 రోజులు అయింది. సరిగ్గా వాక్యం వినట్లేదు. ఈ మధ్యలో విపరీతమైన జ్వరం వచ్చి తగ్గట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? ప్రభువా, ఈ జ్వరంగా వదిలేస్తే తర్వాత నుంచి వచ్చేస్తాను. అదే జ్వరానికి దండం పెడుతున్నాను, ఆరోగ్యానికి దండం పెడుతున్నాను. తప్పు మనం ఏం చేశామో మనకు తెలుసు. దాని విషయంలో పొందాల్సిన మారు మనసు మన చేతిలో లేదు.
అది ఆయన అనుగ్రహంలోనే ఉంది. రోమాపత్రిక 2వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ ఏం రాయబడిందంటే మారు మనసు అనేది ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యం అని రాయబడింది 4వ వచనంలో. మారు మనసు పొందటం అనేది ఆయన అనుగ్రహ ఐశ్వర్యం. ఆయన అనుగ్రహిస్తే తప్ప మారు మనసు రాదు. మనం అనుకున్నట్లుగా పరిస్థితులకు భయపడిపోయి వాటికి నమస్కారం చేసేస్తే మనం మారిపోయినట్లు కాదు. నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆ కుమార్తె అంటుంది, నా యజమానుడు ప్రవక్త దగ్గర ఉండాలని నేను కోరుతున్నాను. కొంతమంది కూడా వీడికి వచ్చిన రోగం ఇంకా తీవ్రంగా వచ్చును కాక అనుకుంటారు. ఎందుకు? అప్పుడైనా వీడు మా మాటని మేము నలుగురు మోసుకెళ్ళిపోయి తీసుకెళ్ళి అక్కడ పడేద్దాం అనుకుంటారు. ఎందుకంటే వీడు ఒక్క కాలు బాగైనా కూడా ఆ కాలు మీద నడుచుకుంటే విరోధంగా వెళ్ళిపోతాడు. 4 పడిపోయినాయి అనుకోండి, పరుపు మీద వేసుకొచ్చేచ్చండి. మార్కు సువార్త 2వ అధ్యాయం. అందుకనే కొంతమంది అలాంటి ప్రార్థన కూడా చెయ్యండి, ఏం కాదు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉందా మాట. కొందరు నలుగురు చేత మోయించుకొచ్చారు. నలుగురు చేత మోయించారంటే అర్థం ఏంటి? 4 పడ్డాయని అర్థం. 4 పడితే అప్పుడు నలుగురు పట్టి తెచ్చారు. అంతే మరి. కొంతమంది మార్పు చెందట్లేదు అనుకోండి, నటించేస్తున్నారు అనుకోండి, మనకు బాధేసి ఏమనుకుంటాం, వీడిలో మార్పు ఎప్పుడు వచ్చిద్దిరా అనుకుంటాం. వీడిలో మార్పు రావాలంటే ఏం చేయాలంటే వాడి కొరకి ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. ఏం చేయాలంటే వీడు ఎలాగో ఆయన సన్నిధిలో ఉండమంటే ఉండడం, నేనైనా మోసుకొని పోయేటట్టుగా ప్రభా చెయ్యనండి అంతే. ఎద్దుల బండి మీద వేసుకొచ్చండి అండి. మీకు కారు నడపటం రాదనుకోండి, ఎద్దుల బండి అద్దెకి తీసుకొని ఎద్దుల బండి మీద వేసుకొచ్చేయండి. ఆయన సన్నిధిలో ఉండనోడితో చాలా సమస్య ఉంటుంది. యోహాను సువార్త 21:18 ప్రకారం వారు తమ నడుమును కట్టుకొని దేవుని సన్నిధికి దూరంగా పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి. మనం ఏం చేయగలం? ఇంకా వాళ్ళ మార్పును మనం అపేక్షిస్తున్నాం. ఇందాక తమ్ముడు పాడాడు కదా, మన జీవమును ప్రభు ప్రేమించాడు అని అంటే ప్రభువులో ఉన్నవారు కూడా మన జీవాన్ని ప్రేమిస్తారు. నువ్వు ఎలాగైనా బ్రతుకు అని అనుకోరుగా. వాస్తవ జీవాన్ని నువ్వు సంపాదించాలని కోరుకుంటారు. తిమోతి 6:10. వాస్తవ జీవాన్ని మనం పొందుకోనప్పుడు మన కొరకు ప్రేమించేవారు వారు మనలో నిజమైన మారు మనసు కలగాలని ఆశపడతారు. కానీ ఎప్పుడు కలుగుతుంది? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడినట్టుగా ప్రవక్త దగ్గర ఉండాలి. ప్రవక్త దగ్గర ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. తుయితేరా సంఘంతో ఎంత అద్భుతంగా మాట్లాడాడు. అది మారు మనసు పొందదు, అది మారు మనసు పొందనొల్లదు అన్నాడు. కానీ మారు మనసుకి ఆయన ఏం చేశాడు? సంఘములతో చెప్పుచున్న మాట వినాలి అని చెప్పాడు. నిజమే, వినాలి. ఈరోజు మీరు దేనికి నమస్కారం చేస్తున్నారో ఆలోచించండి. సాతాను దేనికి నమస్కారం చేస్తాడు? ఈ పరిస్థితులను బట్టి వాటికి మీరు నమస్కారం చేసినా అది మారు మనసు కాదు. మీ తీర్మానాలు ఇలా ఉండకూడదు. ఈ శ్రమలు తీసే ప్రభా, ఇక నీ కోసం ఉంటాను. అది ఫరో మారు మనసు. ఫరో ఏమన్నాడు? ఈసారి కప్పలు పంపించేయండి, నేను మిమ్మల్ని వదిలేస్తాను అన్నాడు. కప్పలు పోయినాయి, వదిలేడా? పేలు పట్టినాయి అంట. పేలు బాధకు అన్నాడంట, ఈ పేలు గాని పోతే నేను వదిలేస్తాను, వదిలేడా? అలాంటి ప్రార్థనలు చేయకండి. ప్రభువా, ఈ కాడ నువ్వు స్వస్థపరిస్తే ఈ కాడ నుంచి నీ సన్నిధిలోనే ఉంటావు. ఉన్నావు వద్దాం కూడా ఉండవు. నువ్వు ఎందుకు ఉంటావు? నువ్వు దండం పెట్టింది ప్రభువు కాదు, నువ్వు దండం పెట్టింది ఆరోగ్యానికి. అది మారు మనసు కాదు. అలా మారు మనసు వస్తే మొత్తం భారతదేశం అంతా అందరిని రోగులు చేసి యేసు ప్రభు తన వైపు తిప్పేసుకుంటాడు. అది కాదు మారు మనసు. మారు మనసు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన వాక్యము ద్వారా వచ్చేది మారు మనసు. ఆయన సన్నిధికి నయమాను వెళ్ళాలని ఆ కుమార్తె కోరుకుంటుంది అన్నమాట. వెళ్తాడా? వెళ్ళక తప్పదు. ఎందుకంటే ఒళ్ళంతా కుష్టం వచ్చేసింది. ఏం చేస్తాడు? వెళ్ళనని పట్టుబట్టాడని పోతాడు. అటువంటి సిచ్యువేషన్లోకి ప్రభువు తీసుకెళ్తాడు. ఎప్పుడంటే క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఉంటేనే. క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఉంటే ఏం జరుగుతుంది? వాళ్ళు కూడా మన పక్షంగా ఇదే ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన? ప్రభువా, మా అబ్బాయికి జ్వరం వదిలేస్తే ఆడు నేను నీ సన్నిధిలోనే ఉంటాం.
అవసరమైతే నీ సన్నిధిలో వాష్రూమ్లు కడుగుతాం, మేము బతికేస్తాం. అబ్బా ఎంత విధేయత అండి! జ్వరానికి భయపడి వచ్చిన ప్రార్థన ఇది, మారు మనసు అవశ్యమైన ప్రార్థన కాదు. కాలేబు గారికి గుండెలో పొడుతున్నట్టు ఒకవేళ అనిపిస్తుంది అనుకోండి, ఈ మధ్యకాలంలో లాస్ట్ వీక్ లో దగ్గర 5 చచ్చిపోయారు మాకు తెలిసిన వాళ్ళు. భయం ఎత్తదే ఇది. అప్పుడేమనుకుంటాడు, ఇక నుంచి ఇక తప్పు చేయకూడదు అనుకుంటాడు. ఏ తప్పు ఆ తప్పు ఆయనకే తెలుసు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, మీరు కాలేబు గారి విషయంలో అనుమానించొద్దు. ఓకేనా? ఆ తప్పు ఇంక మానేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే హార్ట్ స్ట్రోక్ వచ్చేసి నేను చచ్చిపోతే అని ఇంకా ఎన్నో ఆలోచించేసుకుంటాడు అనమాట. అట్లా భయపడేవాళ్ళు మార్పు చెందరు. సరైన మార్పు అనేది ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడే వస్తుంది. అందుకనే మీరు అందరూ ప్రార్థన చేయండి. ఏలు బాగుంటే ఏలు మీద వెళ్ళిపోయేవాడు, కాలు బాగుంటే కాలు మీద వెళ్ళిపోయేవాడు, చెయ్యి బాగుంటే చెయ్యి మీద వెళ్ళిపోయేవాడు కూడా పరుపు మీద లాక్కొచ్చే కృప ప్రభు అని అడగండి అంతే. తీసుకొచ్చిండండి ఆయన సన్నిధిలో పడండి, బాగుపడతాడు. ఎందుకంటే ఆడు ఏదుంటే దాన్ని వేసుకెళ్ళిపోతాడు. చూసారు, కొంతమంది ఎక్కడికైనా పారిపోవాలంటే బండి లేదనుకోండి ఏం చేస్తారు, అవసరమైతే బండి అడిగి ఆ బండి మీద వెళ్ళిపోతాడు. యోనాలాగా ఆయన సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోవటానికి అవసరమైతే అద్దె బండి ఎక్కి వెళ్ళిపోతాడు. సో అటువంటి వారిలో మరి ఆయన సన్నిధిలో ఉండాలంటే మరి ఏం చేయాలా? ఓ ప్రార్థన చేయండి. నా క్షేమాన్ని విచారించే వాళ్ళు మీరు ఏం ప్రార్థన చేస్తారు? బహుశ్రమలో దయచేసే ప్రభువా నీకు వందనాలు, కానీ ఈ శ్రమలో వాడు పరిస్థితులకు నమస్కారం చేయకుండా నీకే నమస్కారం చేయి, మారు మనసు దయచేయండి. మంచం పట్టే పరిస్థితి వచ్చింది ప్రభువా, కానీ ఇప్పుడు ఆరోగ్యమా అని దానికి నమస్కారం చేయకుండా చేయి ప్రభు. మంచి ప్రార్థన చేయండి, దొంగ ప్రార్థన చేయకండి. ఫరో లాంటి మారు మనసులు వేస్ట్. కప్పలు పోయినాయి, ఇప్పుడు మార్పు చేయండి, మళ్ళీ వాళ్ళని పంపించను అన్నాడు. దేవుడు వదిలేడా? వరుసగా ఐటెంలు మార్చాడు. చూసారు, రెస్టారెంట్కి వెళ్తే రకరకాల ఐటెంలు ఇస్తాం ఆర్డర్. అట్లా ఈగలు అంటాడు, దోమలు అంటాడు, కప్పలు అంటాడు, పేలు అంటాడు, ధూళి అంటాడు, ఆ తర్వాత చీకటి అంటాడు. ఇవన్నీ రకరకాల, అంటే వీటన్నిటి ద్వారా ఫరో మార్పు చెందకుండా వాడు నటిస్తా వచ్చాడు, కానీ ప్రభునామం గనపరచబడింది. అందుకనే అన్నాడు ఫరోని, ఏమన్నాడు? అసలు నేను నియమించిందే నా నామం గనపరుచుకోవటానికి అన్నాడు. కాబట్టి కొందరు మార్పు చెందకపోయినా ప్రభువుకి మహిమే కలుగుతుంది, కానీ నువ్వు దెబ్బతింటావు. ఫైనల్ గా ఏ సూచక్రియ ద్వారా వారు బయటకు వచ్చారంటే పస్కా పశువు వధించబడటం ద్వారా. కాబట్టి గొర్రె పిల్ల వైపు తిరగటమే మారు మనసు. గొర్రె పిల్ల ఉన్నదే ఆయన సన్నిధి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి మీరు నిజంగా మార్పు చెందాలంటే, పశ్చాత్తాపడాలంటే, మీరు ఒక్కసారి ఆయన సన్నిధిని స్మరించుకోవాలంటే, ఆయన సన్నిధిని ఉండాలి. ఆయన సన్నిధి దూరంగా పారిపోతే పరిస్థితులు ఏం చక్కబడవు. ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన వాక్యం వినాలి, ఆ వాక్యం ద్వారా మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. అదే ఆ పశ్చాత్తాపం మారు మనసు మీరు పొందేది కాదు, అది ప్రభు అనుగ్రహం. అది ఆయన అనుగ్రహిస్తాడు. దెబ్బకు పరిస్థితులన్నీ సెట్ అయిపోతాయి. మీరు ఆలోచన చేయండి, మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమైపోతున్నప్పుడు, మీ ప్రయాణం సఫలం కానప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడతారు. అలాగని మీరు ఇబ్బంది పడినప్పుడల్లా దూరేయటానికి ఇదేమి అటువంటి సన్నిధి కాదు. ప్రభు అనుమతిస్తే తప్ప మీరు లోపలికి రాలేరు. ఎందుకంటే నటించే వాళ్ళు ప్రభు ఎంత మాత్రం కూడా ఎంకరేజ్ చేయడు. మీరు యాకోబు సంగతి ఆదికాండం మీరు స్టడీ చేయండి, 32వ అధ్యాయంలో. నీ పేరేమని అడిగాడు. ఏం పేరు? అప్పుడు చెప్పాడు నటించకుండా, ఒరిజినల్ గా. అప్పుడు ప్రభు ఆశీర్వదించాడు. నిజమైన మారు మనసు వస్తే తప్ప ప్రభు నిన్ను ఆశీర్వదించడు. కానీ అది రావాలంటే నీకు పెద్ద భారం ఏం చెప్పలేదుగా, ఒకే చిన్న మాట చెప్పి, ఆయన సన్నిధిలో నీవు ఉండాలి. ఆయన సన్నిధిలో నీవు ఉంటే, ఆయన నోట నుండి వచ్చి మాట వింటే మారు మనసు నీకు కలగొచ్చు. ఒకసారి ఈ వచనం చదవండి, అపోస్తల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఒకవేళ అనే పదం రాయబడింది 22లో. ఒకవేళ. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26లో కూడా ఏం రాయబడిందంటే, ఒకవేళ అనే మాట ఎక్కడ కూడా రాయబడింది. తప్పించుకొని మేలుకొందురేమో అన్నాడు. కాబట్టి మారు మనసు అనేది
మనం చెప్పలేం ఖచ్చితంగా ఈ వ్యక్తి మారతాడని మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన సన్నిధిలో అతడు ఉండాలి. ఫస్ట్ వచ్చే వాక్యాన్ని అతడు వినగలగాలి. వింటే ప్రభు మార్పు చెందిస్తాడు. అలాగని మార్పు చెందకపోతే ఆ వ్యక్తికి ఏమైనా నెమ్మది ఉంటుందా? నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నాడు కదా, అది ఉంటదా? తిమోతి 2:1 ప్రకారం అది కూడా ఉంటుంది. చెప్పండి. గో విత్ ద ఫ్లో అని అంటారు కదా, మనం ఎటు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఫ్లో ఎటుంటే అటు పోతే హ్యాపీగా ఉంటుంది. ఎదురీతే కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. ఇక మీ ముందే ప్రభు 2 ఆప్షన్లు పెట్టాడు. నువ్వు ఎటు వెళ్తావు అనేది నీ ఇష్టం. రోమా 8:6 ప్రకారం ఆత్మానుసారంగా వెళ్తావా సమాధానం ఉంటది, సమాధానానికి వ్యతిరేకంగా వెళ్తావా సమాధానం ఉండదంతే. ప్రభునందు ప్రియులారా, దేవుడు సమాధానమను బంధములోనే సమస్తం జరిగిస్తాడు. హెబ్రీ 13:20 ప్రకారం ప్రతి విషయంలో దేవుడు సమాధానం ద్వారానే కార్యాలు జరిగిస్తాడు. అందుచేత మీరు సమాధానాన్ని ప్రియంగా ఎంచకపోతే ప్రభు మీలో ఏమి చేయలేడు. కాబట్టి ఉదయకాలం యోబు ఎలా మార్పు చెందాడు, ఆయనలోకి ఎలా పశ్చాత్తాపం వచ్చింది. అసలు ఫస్ట్ ఆయన మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నాలుక నుండి స్టార్ట్ అయింది. ఆయన ఏం మాట్లాడాడంటే, చాలా నిరర్థకమైన మాటలు నేను మాట్లాడాను, నా మాటల విషయంలో నేను మాట్లాడింది తప్పు అని ఒప్పుకున్నాడు. యోబు గ్రంథంలో మనము 42వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడాను అన్నాడు. అంటే పశ్చాత్తాపడేవాడు, మారు మనసు పొందేవాడు ఫస్ట్ వేటి విషయంలో మారు మనసు చెందుతాడంటే, నేను చాలా అనాలోచనగా మాట్లాడాను అని ఒప్పుకుంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడు అంటగా చూచితిని. ఆయన సన్నిధిని చూచిన యెషయా ఏమన్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అని ఒప్పుకున్నాడు. 5వ వచనం. మీకు అర్థమైందా? మీరు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాట విషయంలో మీరు పశ్చాత్తాపడతారు ఖచ్చితంగా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అన్నాడు 3వ వచనం. అంటే యేసుక్రీస్తు ప్రభువుని వారు ఎన్నో మాటలు అన్నారు. ఆ మాటలే మన జీవితాల్లో కూడా ఒకవేళ ఉంటే పశ్చాత్తాపం అంటే ఆ మాటల విషయంలో పశ్చాత్తాపం. ఉదాహరణకి నా భార్యని నేను ఏదైనా అన్నాను అనకూడదు, వాస్తవంగా అన్నాను అనుకోండి, అది తప్పే అనుకోండి, ఖచ్చితంగా అది కవర్ చేసుకోవద్దు. నేను ఏలకూలంగా అన్నాను, సరదాగా అన్నాను, అది పశ్చాత్తాపం కాదు. ఆ పదం వెనకాల ఎంత నీలో దెయ్యపు జ్ఞానం పనిచేసిందో దాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే దెయ్యపు జ్ఞానం కూడా జ్ఞానమే. 3వ అధ్యాయం యాకోబు పత్రికలో 14లో సహింపనలవి కాని మత్సరం పెట్టుకొని మాట్లాడతామంట. మనం మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాం? సహింపనలవి కాని మత్సరం పెట్టుకొని మాట్లాడతాం. ఆ మత్సరంతో పలికే పలుకుల విషయంలో పశ్చాత్తాపడాలి కదా, అది దెయ్యపు జ్ఞానం. కొన్నిసార్లు బాగున్నారా అంటారు, కానీ లోపల ఉన్న ఉద్దేశం ఏంటి? ఇంకా నువ్వు సావలేదా అని. మరి దాని విషయంలో ఏరా ఇంకా బతికే ఉన్నావా అని కూడా కొంతమంది అంటారు. అంటే లోపల ఉద్దేశం ఏముంటది? ఏలకోలమై సరదాగా అయి ఉంటది. చూసారా, బాగున్నారా అనేదేమో మంచి పదం, దాని వెనకాల చాలా కుయుక్తుంది. కొంతమంది ఇంకా బతికే ఉన్నావా అని సరదాగా అంటారు, కానీ దాని వెనకాల క్షేమాన్ని విచారించేవాళ్ళు. కానీ కొంతమంది నువ్వు ఇంకా బతికే ఉన్నావు అనేది ఏలకోలం అన్నట్టు సరదాగా అన్నా కూడా వాళ్ళకి నిజంగా నువ్వు బ్రతికుండటం ఇష్టం ఉండదు. సో అంటే దీన్ని ఏమంటున్నాడంటే, ఇది పైకి తెలియకుండా లోపల చాలా కుయుక్తిగా మనం మాట్లాడతాం. కానీ వద్దండి ఇదంతా. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12లో కానీ, అలాగే 3వ అధ్యాయము 1వ వచనంలో కానీ ఏమన్నాడంటే, 4వ అధ్యాయం 2లో కానీ, కుయుక్తిగా మేము నడుచుకోవట్లేదు అన్నాడు. కపటంతో మేము నడుచుకోవట్లేదు అన్నాడు. వద్దు, కుయుక్తి వద్దు. మనం అడుగుతున్నాం,
క్షేమాన్ని విచారించినట్లుగా కానీ దాని వెనకాల మనం క్షేమాన్ని విచారించిన వాళ్ళమే అయితే అది ప్రభువుకు తెలియదా? ఆ మాటల విషయంలో పశ్చాత్తాపడొద్దా? ఇప్పుడు దీపం ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు కదా. ఇప్పుడు చిన్నోడు ఏదైనా మనం ఎరా ఒరే అంటాం. అది చిన్నవాడని సరదాగా అంటే ప్రేమతో అంటే పర్లేదు, కానీ కావాలని బానిసగా మాట్లాడుతూ యారా అని అంటే ఆ మాట విషయంలో పశ్చాత్తాపడాల్సిందే. ఎందుకంటే దాని వెనకాల దెయ్యపు జ్ఞానం పనిచేసింది. యోబు తన మాటల విషయంలోనే మొట్టమొదట మార్పు చెందాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ చెక్ చేసేది నాలుకే. ఎందుకంటే మన అవయవాలలో నాలుక సర్వ శరీరానికి అది ఒక చుక్కాని వంటిది అని చెప్పాడు. కాబట్టి అవయవాలన్నిటిలో నాలుక ప్రపంచం అని చెప్పాడు. అది చిన్నదే గాని అదిరిపడుతుందని చెప్పాడు. కాబట్టి ఫస్ట్ నువ్వు మాట్లాడిన మాటలన్నిటి విషయంలో నేను మాట్లాడింది కరెక్ట్ గా, దాని వెనకాల నేను చాలా క్విక్ గా మాట్లాడాను అనేది నువ్వు పశ్చాత్తాపడతావు. అది ప్రభు అనుగ్రహించాలంటే, ఆ మారు మనసు ప్రభు దయచేస్తే. యోబు 42వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఆయన నా బుద్ధికి మించిన మాటలు నేను మాట్లాడాను అని ఒప్పుకున్నాడు. కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఎలా చేయొద్దు అన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మీరు చదువుకోండి. ఆయన ఏం చెప్పాడంటే 3వ వచనంలో కక్ష చేతనైన వృధాతిశయం చేతనైన ఏమి చేయొద్దు అన్నాడు. వృధాతిశయం వద్దు, కక్ష వద్దు. కక్షతో గాని వృధాతిశయంతో గాని ఏం చేయొద్దు. ఇంకా చెప్పాలంటే కక్షతో గాని వృధాతిశయంతో గాని మాట్లాడొద్దు దయచేసి. ఆ మాటల విషయంలో నువ్వు లెక్క చెప్పాలి. సో అందుచేత ఈ ఉదయకాలం యోబును బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దు. ఎందుకంటే ఆయనకి దేవుడు మారు మనసు దయచేశాడు. మరి నీకు దయచేశాడు ఈ ఉదయకాలం? లేదన్నా నేను నువ్వు మారిపోయేది కాదు బ్రదర్, నువ్వు మారిపోయేది కాదు సిస్టర్. మార్పు ఆయన ఇవ్వాలి నీకు. ఆయన అనుగ్రహిస్తే తప్ప నీలో మార్పు రాదు. వాడు ఎంత సింపుల్ గా అనేసాడంటే, నేను కూడా చేయి పెడితే ఆత్మ వచ్చేటట్టు డబ్బులు పెట్టాడు అపోస్తుల దగ్గర. అంటే అపోస్తుల యొక్క వరాన్ని వాడు ధనంతో కొనేద్దాం అనుకున్నాడు. వెంటనే అన్నాడు, నీ హృదయము ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో ఉండినట్టు నాకు కనిపిస్తుంది అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, హృదయాలను ఎరిగిన వాడు ఎవరు? ప్రభువే కదా. హృదయం కంటే అధికుడు ఎవరు? ప్రభువే కదా. మరి పేతురుకి యోహానికి అతని హృదయం ఎలా తెలిసింది? 8:21 నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదని ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రభుతో కలిసి నడిచేవాళ్ళు మనల్ని వివేచించగలుగుతారు. వివేచించలేరా? వాళ్ళని కూడా మోసం చేద్దామా? వాళ్ళ దగ్గర కూడా నటిద్దామా? వద్దండి. ఇక్కడ చెప్పాడు, ఈ నీ చెడుతనం మానుకో, మారు మనసు పొందుకో. ఒకవేళ నీ హృదయాలోచన ప్రభు క్షమించవచ్చు. కానీ వాడేమన్నాడు తెలుసా? 24 మీరు చెప్పిన వాటిలో ఏది నా మీద రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకోండి అన్నాడు. ఎంత దొంగడు చూసారా? మీరు నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు. తప్పు చేసింది ఈడు, పశ్చాత్తాపడాల్సింది ఈడు, మానుకోవాల్సింది ఈడు, మార్పు చెందాల్సింది ఈడు, కానీ ప్రార్థన చేయమని వాళ్ళకి చెప్తున్నాడు. సో మీలో ఎప్పుడైనా వాక్యం ద్వారా గద్దించబడినప్పుడు బ్రదర్ నా కోసం మీరు ప్రార్థన చేయండి అనే దొంగ మాటలు మాట్లాడద్దు. మీరు మార్పు చెందాలంటే మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయాలంటే రోమాపత్రిక 10:14 ఏముంది? విశ్వాసం కలగకుండా మనం ప్రార్థన చేయలేమని ఉంది. మరి విశ్వాసం ఎలా కలిగిద్ది? విశ్వాస వాక్యము ద్వారా కలుగుతుంది. విశ్వాస వాక్యం మీకు వెల్లడవ్వాలని మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఏ మాట ద్వారా అయితే నేను ఈ పరిస్థితుల నుంచి బయటకు వస్తానో ఆ వాక్యం నాకు దయచేయండి అని అడగాలి. ఆ వాక్యం నీకు వెల్లడైతే గలతీ పత్రిక 4:25 నీకు విడుదల కలుగుతుంది. అంతేగాని వాయిదా వేయొద్దు మారు మనసుని. వాయిదా ఎలా వేస్తాం? బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయడం అంటాం భారంగా ఉంటుందా? సింపుల్ గా చెప్పేయచ్చు. నువ్వు మార్పు చెందంటే నా కోసం మీరు ప్రార్థన చేయండి అనేది సింపుల్ గా చెప్పొచ్చా, భారంతో ఉంటది అది అని అడుగుతున్నాం మేము. ఏం ఆశీష్ ఎలా ఉంటది అన్న ప్రార్థన చేయన్న అనేది సింపుల్ గా చెప్పేయచ్చా, దానికి ఏమైనా కష్టపడాలా అని అడుగుతున్నా.
అవసరం లేదండి. సో వీఆర్ ఎస్కేపింగ్ అండి, అంతే. వీఆర్ స్కిప్పింగ్ ద సిచ్యువేషన్స్, బట్ డోంట్ స్కిప్ బ్రదర్. దయచేసి ఉదయకాలం సహోదరులు కూడిన వారు దయచేసి పరిస్థితులు స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే నువ్వెంత విలువైన వాడో నీ పరిస్థితులు కూడా అంతే విలువైన. ఏది స్కిప్ చేయడా? అసలు దేవుడిని స్కిప్ చేసాడా? అసలు యోబుని వద్దనుకుంటే దేవునికి ఎంత పని? స్నేహితులు వద్దనుకున్నారు. మీరు చదివితే వాళ్ళ స్నేహితులే యోబుని అసలు వద్దనుకున్నారు. తన భార్య కూడా ఏమనింది? దేవుని దూషించి చచ్చిపోంది. మళ్ళీ పిల్లలు పుట్టారు కదా, పిల్లలు పుట్టారంటే వాళ్ళిద్దరు మళ్ళీ కలిసి కాపురం చేశారంటే ఆమెలో ఎంత మార్పు వచ్చింది. కానీ అంతకుముందు తన భర్త చచ్చిపోవాలని కోరుకుందండి. సో అంటే మనం చచ్చిపోవాలని కోరుకుంటారు, కానీ ప్రభు నువ్వు బ్రతుకుండాలని కోరుకున్నాడు. మరి నువ్వు బ్రతుకుండాలని కోరుకున్నాడంటే నిన్ను స్కిప్ చేశాడా దేవుడు? నిన్ను స్కిప్ చేయనప్పుడు నువ్వెందుకు ప్రతి ఆపర్చునిటీ ఎందుకు స్కిప్ చేస్తున్నావు? వాయిదా వేయొద్దు. ప్రభు మాట్లాడితే ఇప్పుడే ఇలా చెప్పండి, నా కొరకు ప్రార్థన చేయండి అన్న, ఈ రోజు వాక్యం అంతా నా గురించి వచ్చిందని మెసేజ్లు ఎట్టొద్దయ్యా. నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రభు సన్నిధిలో అడుగు, ప్రభా తప్పు చేయటం నా వంతు, కానీ మారు మనసు పొందటం నా చేతిలో లేదు. అది నీ అనుగ్రహంలోనే ఉంది. నేను ఎంత లోతుకు తప్పు చేశానో అంత లోతు నుంచి అది వేళ్లతో పాటు నువ్వు పెళ్లగించమని అడగండి. ప్రభు ఆ విషయంలో ఖచ్చితమైన మార్పు తెస్తాడు. అంతేగాని ఆ మాట నేను వెనక్కి తీసుకోను, ఆ మాట విషయంలో నేను ఇంకా అలాగే ఉంటానంటే ప్రభు ఏం తెంగరోడు కాదు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు. గల్తీపత్రి కాదు. దేవుడిని మనం వెక్కిరింతలు చేయలేము. ఫరో ఏమనుకున్నాడు? ఈ కప్పలు వెళ్ళిపోతే ఆ తర్వాత చూద్దాంలే అనుకున్నాడు. నీ బుద్ధి దేవుడికి తెలీదా? ఫరో తెలుసా లేదా? అసలు ఎన్ని సూచక్రియలు చేయాలో ప్రభుకు ముందే తెలుసు. మీరే ఆలోచించండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6లో బూడిదలో పడి పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు మనం కూడా బూడిదలో పడి పశ్చాత్తాపడాలా? నేను చిక్కాల ఆనందన్న, యోబు గారు బూడిదలో పడి పశ్చాత్తాపడ్డాడంట. మనం బూడిదలో పడి పశ్చాత్తాపడాలా? అవసరం లేదండి. ఎందుకన్నా? అప్పుడులో తప్పులు అంటే గొప్ప, ఇప్పుడు తప్పులు పెద్ద తప్పులే కదంట. ఏమంటారు? బూడిదలో పడి పశ్చాత్తాపడాలా అంటే అవసరమా అవసరం లేదా అనే దానికి నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ బూడిద మీద వేసుకున్నంత మాత్రం చేత నీ తప్పు క్షమించబడిద్ది అనుకోవద్దు. ఆ ఐడియాలజీ మంచిదిగా. బూడిద మీద వేసుకుంటే తప్పు క్షమించబడదు ఇక్కడ. కానీ నీ తప్పు నువ్వు ఎరిగినప్పుడు, లేకపోతే నీ తప్పు ఎంత తీవ్రమైన తెలిసినప్పుడు నువ్వేం చేస్తున్నావు, దాని విషయంలో ఎలా పశ్చాత్తాపడుతున్నావు అనేది ఖచ్చితంగా అది కొన్నిసార్లు ఎలా కూడా ఉండొచ్చు. ఇక్కడ యోబు బూడిదేసుకున్నాడు కాబట్టి అందరూ బూడిదేసుకోమని దాని అర్థం కాదు. బూడిదేసుకుంటే దేవుడు ఏమో క్షమిస్తాడు. ఆవు దూడ బూడిద చల్లుట ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. ఆవు దూడ బూడిద చల్లుట పవిత్రత కలిగించదు అన్నాడు. ఉందా లేదా పదం? ఏమోనండి, అసలు పత్రికల్లో కూడా ఈ మాట ఉందని మాకు తెలియదు బ్రదర్ అంటారేమో. ఎక్కడో ఉందంటే అలాగన్నా అందరం పాస్టర్ గారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం వచనం 13 చదవండి. మీ వస్త్రాలు చింపుకోక మీ హృదయాలు చింపుకోమని. అది కదలే అన్న. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనంలో ఆవు దూడ బూడిద చల్లుట, నేను చదువుతానండి. ఆవు దూడ బూడిద చల్లుట పరిశుద్ధపరిచిన ఎడలా అన్నాడు. పరిశుద్ధపరిచిద్దా ఆవు దూడ బూడిద చల్లితే? పరిశుద్ధపరచదు. పరిశుద్ధపరిచేది ఏది? అక్కడే ఉంది 12వ వచనం. యేసు ప్రభు యొక్క రక్తం. ఆ రక్త ప్రోక్షణ ఎప్పుడు జరుగుతుంది? వినాలి మీరు. ఆ రక్త ప్రోక్షణ ఎప్పుడు జరుగుతుంది? మీరు విధేయులైనప్పుడు అన్నాడు పేతురు పత్రికలో. విధేయత ఎప్పుడు చూపిస్తాం? ఆ వర్తమాన వాక్యం మనకు వచ్చేయాలంతే. ఆ సిచ్యువేషన్ లో మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నాం దానికి తగిన రెఫరెన్స్ వచ్చేసిందంటే మనం ఆమెన్ని ఒప్పుకుంటే ఆ విధేయత చూపిస్తాం, రక్త ప్రోక్షణ జరుగుతుంది, వెంటనే ఆ విషయంలో మార్పు వస్తుంది. అయితే ఈ మార్పు చెందే క్రమంలో మనం ఆ తప్పు ఎంత సీరియస్ థింగో
మనం ఎరుగుతాం కాబట్టి మనం ఎంతో పశ్చాత్తాపడతాం. అవసరమైతే యోబు ఎలాగైతే ఆ బూడిదలో కూర్చొని ఏడుస్తున్నాడో మనం కూడా ఎన్ని ఆయాస్కరమైన మాటలు మాట్లాడామో ఆ విషయంలో ఒప్పుకుంటాం, క్షమించమని అడుగుతాం. ఏ వ్యక్తిని బాధ పెట్టామో ఆ వ్యక్తిని మనం క్షమాపణ అడుగుతాం. అర్థమైందండి? అహం కలిగి ఉండొద్దు. నా జీవితంలో నేను మాట్లాడిన మాట నేను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదనుకోవద్దు. తీసుకునేటట్టు ప్రభువే చేస్తాడు. ఒకవేళ తీసుకోవా, ఆ విషయంలో ఇంకా పరిశుద్ధాత్మ నడిపింపు నువ్వు చూడలేవు ఇక్కడ. అందుచేత ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఒక కుయుక్తితో నేను మాట్లాడాను, బుద్ధికి మించి నేను మాట్లాడాను అని నువ్వు ఒప్పుకునేటట్టు చేస్తాడు. ఒప్పుకున్నాడు. చూడండి ఇప్పుడు ఏం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము 8వ వచనం నుండి 10వ వచనంలో, యోబుకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికంగా యెహోవా ఆశీర్వదించాడు. రికన్సిలియేషన్ ఉన్న ప్రతి చోట రెస్టోరేషన్ ఉంటది. సమాధానాన్ని ప్రియంగా ఎంచితే దేవుడు సర్వ సంపూర్ణతను బహుమానంగా ఇస్తాడు. అర్థమైందండి? ఆదాములో బాగుందా, క్రీస్తులో బాగుందా? మొదటి మనుషుల్లో బాగుందా, రెండో మనుషుల్లో బాగుందా? రెండో మనుషులోనే అన్నీ బాగుంది. మనకు డబుల్ పోర్షన్సే కదా. క్రీస్తులోనే ఆదాములో పడిపోయిన మనం క్రీస్తులో తిరిగి ఇప్పుడు నిలబెట్టబడ్డాం. ఇప్పుడు డబుల్ పోర్షన్ వచ్చింది. అందుచేత నువ్వు మార్పు చెందితే 2 ఆశీర్వాదం చూస్తావు. మళ్ళీ చెప్పనా, మార్పు నీ చేతిలో లేదు, ఆయన అనుగ్రహం. ఫరో మారు మనసులొద్దు సహోదరి. అన్నా కడుపులో గడ్డ ఉందన్నారన్నా, జూమ్కి వచ్చేస్తానన్నా, వద్దక్క. గడ్డకు భయపడి జూమ్కి రావద్దక్క. ప్రభువు వాక్యం వినరండి. ఎందుకంటే మీరు ఆరోగ్యానికి దండం పెడుతున్నారు అన్న సంగతి నాకు తెలుసు. నీకు తెలుసా? ఫరోకి ఆ సూచక్రియలు ఎందుకు చెప్పాడు తెలుసా? వాళ్ళ దేవతలన్నీ అవే. వారు కప్పను ఆరాధిస్తారు, పేలును ఆరాధిస్తారు, వారు ఆ మిడతలను ఆరాధిస్తారు. అంటే వాళ్ళు దేన్ని ఆరాధిస్తారో వాటినే దేవుడు వారికి తెగుళ్ళుగా పంపించాడు. మీరు అసలు స్టడీ చేస్తే పిచ్చెక్కిపోద్ది అనమాట. ఫరో అంటే సూర్యుని కుమారుడు అని అర్థం. అందుకనే పిరమిడ్లు సూర్యరశ్మి భూమి మీద పడేటట్లే ఉంటాయి. సూర్యరశ్మి భూమి మీద పడినప్పుడు ఎలా ఉంటుంది, ఆ షేప్ లో పిరమిడ్లు చేశారు వాళ్ళు. మీరు ఇలా ఆలోచన చేస్తే దయచేసి మీరు ఆరోగ్యాలకు దండం పెట్టద్దు. ఎందుకంటే ఆరోగ్యం ఏముంటుంది? వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలతో సహదాసుడని దేవునికి అంట. కదా. మేఘాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఇదే యోబు గ్రంథంలో మనం చూస్తాం. ప్రభువే నడిపిస్తున్నాడు. ఎక్కడ కురవాలో ఎవరు చెప్తున్నారు? ప్రభువే చెప్తున్నాడు. కాబట్టి ఎవరికి ఆరోగ్యం ఉండాలో ప్రభువే చెప్తాడు, ఎవరికి జ్వరం విడవాలో ప్రభువే చెప్తాడు. కాబట్టి శతాధిపతి కూడా చెప్పాడు, నువ్వు మాట చెప్తే నా దాసుడు స్వస్థపడతాడు. అంటే ఇప్పుడు ఆరోగ్యం ఎవరి ఆఫీస్లో వర్క్ చేస్తుంది? యేసుప్రభు ఆఫీసులోనే. మరి నువ్వు దండం పెట్టాల్సింది ఎవరికి? యేసుప్రభుకే. కాబట్టి నువ్వు తిరగాల్సింది ఆరోగ్యం వైపు కాదు, నువ్వు తిరగాల్సింది యేసుప్రభు వైపు. కాబట్టి మీ అందరి కొరకు నేను కోరుకునేది ఏంటంటే, మీరు ఆయన సన్నిధిలోనికి రండి, అంతే. పారిపోవద్దు దూరంగా. దెయ్యము నేను రానీదు, ఆయన సన్నిధికి వస్తే ఎక్కడ మారిపోతావని. కానీ నువ్వు రావాలి. నీతో పాటు నీ భర్తను కూర్చోబెట్టాలి. ఏదో ఆదివారం ప్రభు వల్ల మిగిలిపోతుందని తినేసి వెళ్ళిపోతున్నారంటే, మేము రాకపోతే రొట్టె మిగిలిపోద్ది, పాపం యేసు ప్రభు రొట్టె ఏం చేసుకుంటాడని తినేసి వెళ్ళిపోతే పోతున్నారా? వాక్యం విననోళ్ళందరికీ మీరు చెప్పండి, నువ్వు రొట్టె తినటం వల్ల ఆయనకి ఏం ప్రయోజనం లేదు సహోదరుడు. నువ్వు ఆయన వాక్యం వినటానికి కూర్చోవాలి. బుద్ధిహీనులు అర్పించే బలులు గురించి మాట్లాడాడు. యోబు ఎవరెక్కడ బలి అర్పించిన యోబు? మారు మనసును పొందిన యోబు. అందుకని అతన్ని అంగీకరించాడు, అతని పక్షంగా స్నేహితులను అంగీకరించాడు. దానియేలును హెచ్చించాడు, దానియేలు స్నేహితులు హెచ్చించాడు. మనం ఇస్తున్న కానుకలు, మనం చేస్తున్న భక్తి, ఇదంతా కూడా బుద్ధిహీనులు అర్పించినట్టు ఉండకూడదు. ఎప్పుడు ఉంటది? మన వరకు మనం రొట్టె పాత్ర తీసుకొని వాక్యం చెప్పే టైంకి ఉండకుండా పారిపోతున్నాం అంటే అర్థం ఏంటి? లోపల దెయ్యం ఉండనీయట్లేదని అర్థం. గుర్తుపెట్టుకోండి, అది వాక్యం అన్నీది. సొలొమోను పల్లకిని అలంకరించింది ఎవరు? యెరూషలేము కుమార్తెలే.
నేను హనుకన్నా నిద్ర వస్తుందా? లేదండి. పల్లకిని అలంకరించింది ఎవరని అడుగుతున్నాను. యెరూషలేము కుమార్తెలే కదా, కానీ పల్లకిలో కూర్చుంది ఎవరు? షోలమితి. మైకులు ఎట్టేది ఒకడు, వాక్యం వినేది ఒకడు. కెమెరా పెట్టేది ఒకడు, వాక్యం వినేది ఒకడు. బరకాలు వేసేది ఒకడు, వాక్యం వినేది ఒకడు. ఎవడ తప్పు? ఆలోచన చేయండి. మీరేదో దేవునికి ఏదో చేసేసి మీరు వెళ్ళిపోదామంటే కుదరదు. మీరు వాక్యం వినాలా. కూర్చొని వాక్యం వినే విధానంలోనే నువ్వు కరెక్ట్గా ఉన్నావు లేదో తెలిసిపోతుంది. ఆయాసంగా ఉందా ఈ ఉదయకాలం వర్తమానం? ఒకటే శారీడాన్ని ఇక ఉండదు తలనొప్పి. చేసుకోండి. వాక్యం వింటే మీకే మేలు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. వాక్యం విని మార్పు చెందండి, గొప్ప కార్యాలు చూస్తారు. రెండింతల ఆశీర్వాదం. కొత్త తలొకలు ఏం తెచ్చారంట? ఒక్కొక్కరు బంగారం తెచ్చారంట. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మార్పు చెందితే ఎంత ఆనందం అంటే 11వ అధ్యాయం. కొంత సొమ్ము ఒక్కొక్కడు బంగారు పొంగరం తెచ్చేసారంట. యోగు ఆ రోజుల్లో తెచ్చారండి. ఈ రోజుల్లో కూడా తెస్తే నేను మారు మనసు పొందుతాను, దండం పెట్టేది బంగారాన్ని. గుర్తుపెట్టుకో. ప్రభు వైపు తిరుగు సోదరుడా. ఇప్పుడు మీ బాధ ఏంటంటే ఒకళ్ళు డబ్బులు ఇచ్చానంటే వాళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు కదా. అది కాదు నీ బాధ. అసలు విషయం చెప్పను. ఇప్పుడు నీకే డబ్బులు ఇవ్వటానికి వస్తారు. నువ్వు మార్పు చెందాలా. చిరుతుపులి తోడేలు గురించి ఆలోచించొద్దు. మనిషి నువ్వు మారితే అవన్నీ మారిపోతాయి అన్నాడు. అలాగే ఉదయకాలం అప్పులు తీసుకున్న వాళ్ళందరూ ఎగ్గొట్టేస్తున్నారండి అని నువ్వు బాధపడద్దు. వాళ్ళే వచ్చి గోల్డ్ రింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు, చైన్ వేసి వెళ్ళిపోతారు. ఇది నిజమా అన్నాడు సాతాను గారు. చూసారా? ఆయన కింద దోసేయండి ఫస్ట్, లేతాడు మిమ్మల్ని దోసేస్తే చూస్తాడు. ఈ ఉదయకాలం చాలా అద్భుతమైన విషయం అన్నమాట. 12లో మళ్ళీ చెప్పాడు, మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా ఆశీర్వదించాడు. ప్రభుకు స్తోత్రం. 42 అధ్యాయాల యోబు గ్రంథంలో మనం నేర్చుకున్న సంగతులను బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. రేపు ఉదయం నుండి మనం కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. మీరందరూ సెల్ ఫోన్స్ వైపు చేతులు ఎత్తి ఒక ప్రార్థన చేయండి. ప్రభువా, నా సెల్ ఫోను ఆరాధన ఫోన్ గా మార్చబడి గాక అని ప్రార్థన చేయండి. ప్రభువా, నా సెల్ ఫోన్ ఆరాధన ఫోన్ గా మార్చబడి. ఎందుకంటే మీ ఫోన్లో మీరు ఎక్కువగా అనవసరమైన వాటిని చూస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా మీ ఫోన్ ఆరాధన ఫోన్ గా మార్చుకోండి కాదు. రేపటి నుంచి మీరు కీర్తనల గ్రంథంలో ప్రభువుని చూడడానికి సిద్ధంగా ఉండండి. ప్రభు ఈ తలంపులు మనకు దీవించండి. ఆమేన్. యోబు గ్రంథం చివరి అధ్యాయం నుంచి ప్రభు మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడారు. ఈ యోబులో కలిగినటువంటి పశ్చాత్తాపం, మారు మనసు, నేను నా బుద్ధికి మించి నేను మాట్లాడాను అని ఆయన బూడిదలో పడి ఆయన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆయన్ని ఏ విధంగా తిరిగి ఆ మారు మనసు పశ్చాత్తాపం ద్వారా ఆయనకి రెండింతల ఆశీర్వాదం ఏ విధంగా అనుగ్రహించాడో ఈ రోజున కూడా మనం కూడా ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్నామని, ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, కృపను వినడం మనం నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులు, శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆ ఎదురవుతున్నటువంటి పరిస్థితుల వైపు మనం తిరగడం కాదు కానీ, ఆ శ్రమల వైపు మనం తిరగడం కాదు కానీ, ప్రభు వైపు తిరిగితే ప్రభువే మనకి దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు లేదా పశ్చాత్తాపం, ఆ కృపను వినటం వల్ల అనుదిన వాక్యం లేదా విశ్వాస వాక్యం లేదా ప్రవచన వాక్యం మనకు వింటున్నప్పుడు వినబడుతున్న క్రమంలోనే దేవుడే మనలో మారు మనసు అనేది, పశ్చాత్తాపం అనేది కలిగిస్తాడని, కలిగించే మారు మనసు వల్ల మనకి కలిగే ప్రయోజనాన్ని ప్రభు ఈ యొక్క ఉదయకాలం మందు తద్వారా కలిగే ఆశీర్వాదం కూడా ప్రభు ఈ యొక్క ఉదయకాలం మందు సేవకులను వాడుకుని ప్రభు అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. కాబట్టి మనం ఎవరం కూడా ప్రభు సన్నిధిలో నిలబడ్డామన్న స్థితిని, అలాగే కృపను వినడంలో ఎవరు కూడా నిర్లక్ష్యం చేసి అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళడం కంటే ప్రతిదినం కూడా మన కృపను వింటూ ఆయన సన్నిధిలో నిలబడి వాక్యం వింటూ వాక్యానుసారంగా మనం ముందుకు కొనసాగినప్పుడు ప్రభు ఈ పరిస్థితుల్లో మనం ఎవరిని అనుమతించడం, అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళడం చాలా భయంకరమైన స్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎవరు వెళ్ళకుండా మనం ప్రార్థన చేద్దాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా దేవుడు త్వరలోనే దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు కలిగించాలని మనందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి వారు
ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. అలాగే ఈరోజు సాయంత్రం నల్లజర్లో జరిగే బైబిల్ స్టడీ వరకు, మే నెలలో జరిగే సమ్మర్ కాన్ఫరెన్స్ వరకు ప్రార్థన చేయండి. శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు కూడా కూడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ప్రార్థన చేసినట్లు ఇశ్రాయేల్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి గల మా కన్న తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం కొరకు మరొక తరుణం ప్రభు ఈ ఉదయ కాలం మీ పాద సన్నిధిలో మాకు అనుగ్రహించిన ప్రవేశాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మమ్మల్ని అందరినీ మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో ప్రభా మేము గుర్తెరటకు ప్రభా ప్రతిరోజు ప్రతి దినము మీ సన్నిధి మీ వాక్యమే అది మాకెంతో సూచనగా భాగ్యముగా అదృష్టముగా ఇస్తున్నారు తండ్రి. దేవా, గ్రంథాలు విప్పబడుతున్నప్పుడు ప్రతి గ్రంథంలోనూ ప్రభు మర్మమై ఉన్న, జ్ఞానమై ఉన్న, ఐశ్వర్యం ఉన్న మా ప్రభువును ఎంతో స్పష్టంగా ప్రభు యుగాలలోను తరాలలోను ఆ మర్మమైన మరుగైన మా ప్రభుని ప్రభు ఈ రోజున విశ్వాస సంబంధమైన ఏర్పాట్లు ఈ సర్వసత్యంలోనికి ప్రభు మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆయా ప్రదేశాల్లో, ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో ఉన్న మమ్మలను జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. దేవ, ఈ రోజున యువతి కాలం కూడా ప్రభా యోగు గ్రంథం ముగింపులో కూడా ప్రభా ఎంతో స్పష్టంగా మా అందరితోనూ మాట్లాడారు. మేము సరి చేసుకుని మీ సన్నిధిని ఎక్కువగా ప్రేమించడం ద్వారాగా ప్రభా మరి వ్యాధిని కానీ బాధని కానీ మేము ప్రేమించకూడదు, కానీ మా ప్రభు వల్లే మాకు స్వస్థత కలుగుతుందని ఆయన సన్నిధిని ప్రేమించాలని మాకు వివరంగా తెలియజేశారు. ప్రభువా, ఎంతవరకు యోబు గ్రంథం అనేది ప్రభువా చెప్తున్నారు, కానీ ప్రభు అది వివరణ లేదు. ఈ వివరణ గత మే నెలలో ప్రభువా మరి దేవుని కుమారుల ఉత్సవంలో ప్రభు ప్రారంభమైనది. అప్పుడే మాకు గొప్ప విడుదల కలిగింది. దేవా, యోబు గ్రంథం అనగా ఏమిటో ప్రభు కొద్ది రోజులు ప్రభు మీ దాసులు వివరిస్తుండగా అనేకమైన సంగతులను ప్రభు మాలో ఉన్న ప్రతి ఒక్క మష్టుని కాల్చివేస్తూ ప్రభు మరలా ఈ గ్రంథం మొదలై ప్రభు ఈనాటి నుండి నేటి వరకు కూడా ప్రభు దుష్టుల ఆలోచన, దేవ పాపుల మార్గము, అపహాసకులు ఈ రోజున సంఘములో ఉన్న ప్రభు ఈ దుష్టులు అపహాసకులు వీటన్నిటిని కూడా కాల్చివేస్తూ ప్రభు మరి సంఘమనే యోగుని ప్రభు మరలా యథాస్థితికి ప్రభు మీరు తీసుకొచ్చారు ప్రభు తండ్రి. అంతేకాకుండా మా జీవితాలలో కూడా ప్రభు అపహాసాన్ని వాటన్నిటినీ కూడా తీసివేసి ఎంతో స్పష్టంగా ప్రభు యోబు గ్రంథం పూర్తి చేసుకుంటాక మీరు అవకాశం ఇచ్చారు తండ్రి. అంతేకాకుండా ప్రభు మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా ఈ రోజున ప్రతి దినము కూడా ప్రభ, ప్రతిరోజు కూడా ప్రభ మా జీవితాలలో కలిగిన మార్పు తండ్రి, మాలో ఉన్న వేషధారణ, మాలో ఉన్న కపటాన్ని దేవ అంగీకరింపలేని మనస్సును వీటన్నిటి నుంచి కూడా ప్రభు దేవ ఎంతగానో తొలగించారు ప్రభ. ఈ రోజున స్వేచ్ఛగా ఆరోగ్యకరంగా ప్రభ తండ్రి స్వాతంత్రం ఇచ్చే నియమములో ప్రభ తొంగి చూచినట్లుగా ప్రభు ఆ నియమాన్ని మేము అనుభవించినట్లుగా గొప్ప విడుదల ప్రభ. దేవా, ఈ మా దైనందిన జీవితాల్లో ఈ ఉదయకాల జూము కొడుకు ప్రభ ఎంతగానో నా మట్టుకు నా కుటుంబానికి కూడా ఎంతగానో ప్రభ మేము అనుభవిస్తున్నాం, దాన్ని చూస్తున్నాం ప్రభ. అందుని బట్టి కూడా మీకు స్తోత్రం నాయన. నా వలె అనేకమైన కుటుంబాలు ప్రభ ఈ రీతిగా కట్టబడుతూ ప్రభ దేవా కొద్ది రోజులుగా కొద్ది సంవత్సరాలుగా మాదే గొప్ప అనుకుని ప్రభ ఒక అహంకార భావంతో వెళ్ళిన ప్రతి దానిని కూడా ప్రభ తండ్రి ఆ చిన్నవాడైన ప్రభు ఆ చివరి స్నేహితుడైన ప్రభ ఎలీహు ద్వారాగా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు ఇస్తున్నాను తండ్రి. చివరి కాలంలో కూడా ప్రభ పౌలు చిన్నవాడైన బిన్యామీను గోత్రకుడైన పౌలు పత్రికల ద్వారాగా ప్రభు మాతో మాట్లాడుతున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఇలా ప్రతిరోజు కూడా ప్రభు బైబిల్ స్టడీ ద్వారాగా తండ్రి అనేక విషయాలు ప్రభ, కొత్త విషయాలు ప్రభ దేవా మాకు నేర్పుతూ ప్రభు రెండంతల ప్రభు ఆశీర్వాదం ఈ రోజు కూడా
దేవా మీ సన్నిధిని ప్రేమించి దేవా నిజముగా మీకు మొరపెట్టే వారు అందరికీ కూడా వచ్చును గాక. ఆమేన్. అవును ప్రభా, రెండంతల ఆశీర్వాదం మాకు ఇస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. దేవా మురుపు స్థితి కంటే మా స్థితి ఇంకా అధికమవును గాక అని ప్రభా మీరు సెలవిచ్చినప్పుడు ఆమేనని పలికిన ఆ నాలిక ద్వారా ప్రతి ఒక్కరికి కలుగును గాక ప్రభా. దయగల తండ్రి మీకు స్తోత్రం నేను స్తుతులుగా ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు. ఎందుకంటే మీరు దేవా త్వరగా రానున్నారు ప్రభా. దేవ రానున్న త్వరలో ప్రభు మిమ్మల్ని మీ సన్నిధిని ప్రేమించిన మా అందరికీ కూడా గొప్ప విడుదల దయచేసినందుకు మీకు స్తోత్రం తండ్రి. దేవ మేము కూడా ఒక్కొక్కరం ప్రభా మరి రాత్రి కూడా ప్రభా మరి తండ్రి మేము సువార్త ఎలా ప్రకటించాలనేది మాకు నేర్పించారు ప్రభు. అటు రీతిగా ప్రభు సువార్త ఆ ప్రమాణం ప్రభు మేము కూడా ప్రభు క్రీస్తునందే క్రీస్తు ద్వారానే ప్రభా దేవ కపటముగా ముందుగా తండ్రి మా స్వనీతిని ఆధారం చేసుకుండా క్రియలనేది కాకుండా ప్రభా యేసు క్రీస్తు ద్వారానే ఇది ఉన్నదని ప్రభా, దాని ద్వారాగానే మీకు దేవ స్వస్థత కలుగుతుందని, దాని ద్వారాగానే పాపము జయించచ్చని ప్రభా ఎంతో తేటగా ప్రభు మా అందరికీ కూడా సువార్త ఎలా చెప్పాలో ప్రభు మాకు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ రీతిగా ప్రభు సోమవారం మొదలుకొని మరలా శుక్రవారం వరకు ప్రభా ప్రతి గ్రంథం ఇవ్వబడిన ప్రభా ప్రతి దాంట్లోని ప్రభు ఎన్నో విషయాలు ప్రభు మేము తెలుసుకుంటూ మీ కృపను అనుగ్రహిస్తున్నారు. దేవా మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ సేవను బట్టి ప్రభు మీరు మాకు ఇచ్చిన సేవకులను బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రభు వారికి ఇచ్చిన బిడలను బట్టి మేము చేస్తున్నాను తండ్రి. ఇంకా అనేకమైన ప్రభు ప్రమాణాలతో వాగ్దానాలతో మేము ముందుకు వెళ్ళలాగిన ఈ పరిసరలో ప్రభు అంతకంతకు ప్రబలి ప్రభ మేము తండ్రి ఒక్కొక్కరిగా ప్రభ మీ చిత్తమైతే ప్రభ 12 గోత్రాలు అలాగే ప్రభు 12 విషయాలను మీరు తెలిసినట్టుగా ఇంకా మా అందరి దేవ ప్రాంతాల్లో 12 చోట్ల ప్రభ ఈ రొట్టె విరిచే కూడిక జరిగి ప్రభ ప్రతి దేవ నెలకొక ఈ విజయోత్సవాలు ప్రభా దేవ మేము చేసుకున్నట్టుగా నెలకొక కాంపిటీషన్లు ప్రభా 5 రోజులు 10 రోజులు వారం రోజులు జరిగినట్టుగా మా అందరికీ ప్రభా తండ్రి మీ చిత్తంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అటు రీతిగా మీ కృపను అనుగ్రహిస్తున్నాను. ఎందుకంటే మీ దాసులకి ఇచ్చిన దేవ ఆ ప్రేరేపణ ప్రభా, ఎందుకంటే గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ నా తండ్రి అలాగే ప్రభా ఈ 2 రాష్ట్రాలు కాకుండా ఈ దేశం అంతా ఈ ప్రపంచం అంతా ప్రభా ఈ స్వార్థ వెల్లడవ్వాలి. ఎందుకంటే నాశనములోను ఎంతగానో మోసపోతున్నారు. అనేక మంది ప్రభు ఆశ్చర్యపోతున్నారు. అవును ప్రభా మీ దాసులు కూర్చునే మాట్లాడుకున్నప్పుడు ఈ కృపా ఏర్పాటు అందరికీ కలిగి ఉంటే, ఈ గ్రహింపు అందరికీ కలిగి ఉంటే ఎవరు కూడా ప్రభు ఆత్మహత్యలు చేసుకోరు. ఎవరు దేవా వారి కాలానికి ముందే చనిపోరు అని ప్రభా దేవా మీ దాసులకు ఇచ్చిన ప్రేరేపణ ప్రభు అట్టి రీతిగా ప్రభు ఈ రోజున యవనస్తులు ఎంతగానో ప్రభు మేము నీ దేవుని సంధిలో ఉన్నామనుకుంటున్నారు కానీ వారు గ్రహింపలేక ఉన్నారు ప్రభా. దయతో ఈ ఏర్పాట్లో ప్రభు మాకు ఇచ్చిన ఈ యవనస్తులు అందరూ కూడా ప్రభు ఇటు గ్రహం ఇంకా ప్రభు మేము దేవుని సన్నిధిలో కెమెరాలు పెడుతున్నాం, చేపలు వేస్తున్నాం, కూడికలు పెడుతున్నామని మునిగిపోకుండా దేవుని సన్నిధిని ప్రేమించినట్లుగా ప్రభు మా అందరికీ ఉదయకాలం గ్రహింపునిచ్చినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ప్రభువుల దేవ మరి సాయంత్రం దేవ ప్రభు అక్కడ నలజర్లో జరుగుతున్న కూడికను బట్టి మీ కృతజ్ఞతలు. ఎన్నో విషయాలు ప్రభు ఎంతగానో ఉత్సాహిస్తున్నాం ప్రభు. మేము మరలా తిరిగి వచ్చినప్పుడు అది నెవరు వేసుకున్నప్పుడు ఎంతో ఆనందము సంతోషము దేవ హృదయం నిండా ప్రభు ఎంతో గొప్ప విడుదల మాకు కలుగుతుంది ప్రభు. ప్రతి ప్రాంతంలోనూ ప్రతి దేవ ఈ కూడికలు జరిగినప్పుడు ప్రభు కుటుంబాలను కూడా మీరు దీవిస్తున్నందుకు ఆశీర్వదిస్తున్నందుకు వారేమి ఉన్నవారు కాదు, ఎక్కువగా ఉన్నవారు కాదు, కానీ నిరుపేద అయినప్పటికీ ప్రభు వారు దాతృం విస్తరించినట్లుగా ఇంకా 2 అంతుల ఆశీర్వాదం ప్రభు ఎవరైతే మీ సన్నిధిని ప్రేమించి ఆయా ప్రాంతాలను పిలుచుకుని కూడికలు పెడుతున్నారో వారి కుటుంబాలు బహుగా ఆశీర్వదించును గాక. వారికి ఉన్న ప్రతి ఒక్క అప్పుల నుంచి విడుదల కలుగును గాక. దేవా మీకు స్తోత్రం నేను స్తుతులు నేను వందనాలు చెల్లిస్తూ దేవా ఈ కూడికను జరిగిస్తున్నాను గారికి దేవా ఆయా చోట్ల స్తంభాలుగా ఉన్న ప్రతి ఒక్క దేవ పెద్దలైన వారు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ దేవ మే నెలలో జరిగిపోతున్న కాంపిటీషన్ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇంకా ఆయా స్థలంలో ఇంకా వెనకబడి ఉన్న నాలాంటి వారిని కూడా ప్రభా ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితి నుంచి విడుదల చేసి ప్రభా ఆటంకాలుగా ఉన్న ప్రతి దానిని తీసివేసి ప్రభా ఇంకా ఎక్కువగా మీ సన్నిధిని ప్రేమించి ప్రభా మీ సన్నిధిలో నిలబడిలాగిన ప్రభు 19 అలాగే 20, 21, 22, 23 5 రోజులు కూడా ప్రభు మేము ఉత్సాహించినట్లుగా ప్రభు ఎంతో మా ప్రభుని విజయోత్సవంతో ప్రభు ఊరేగించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రభు ప్రతి ఆటంకాన్ని మాకు తీసివేసి మంచి ప్రవేశం ప్రభా ఏ ఇంతవరకు ఆటంకపరచబడితేని ఏ ఆటంకం మాకు కలగకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ఈ కూడికను ముగించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ఇస్రాయేల్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేస్తాం. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.